డాగ్స్కి ఏ ఫ్రూట్స్ ఫీడ్ చేసుకోవచ్చు అండ్ ఫీడ్ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటి? దిస్ ఇస్ డాక్టర్ బబిత. ఫస్ట్ బనానా ఈజ్ వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ పొటాషియం, ఫైబర్, అంతేకాదు విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆల్రెడీ డాగ్స్కి జాయింట్ ఇష్యూస్ కానీ లేదంటే నర్వ్ ఇష్యూస్ కానీ ఉన్న డాగ్స్కి బనానా ఫీడ్ చేయడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. బట్ ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే అందులో ఉన్న హై షుగర్ కంటెంట్ వల్ల తొందరగా వెయిట్ గెయిన్ అవుతుంటాయి డాగ్స్. సో డైలీ బేసిస్లో కాకుండా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఫీడ్ చేసేలాగా చూసుకోండి. లేదు డైలీ బేసిస్లో ఫీడ్ చేస్తాము అంటే 2 to 3 స్లైసెస్ కన్నా ఎక్కువ ఫీడ్ చేయకండి. కాన్స్టిపేటెడ్ హిస్టరీ ఉన్న డాగ్స్కి కూడా లిటిల్ క్వాంటిటీ ఆఫ్ బనానా ఫీడ్ చేయడం వల్ల ఆ ఇష్యూ అనేది కంట్రోల్లోకి వస్తుంది. సెకండ్, యాపిల్స్ దే ఆర్ వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ ఏ, వైటమిన్ సి అండ్ ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు చాలామంది మా డాగ్ మౌత్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది, లేకపోతే బ్రీత్లో బ్యాడ్ స్మెల్ వస్తుంది, గమ్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్తుంటారు. అలాంటి హిస్టరీ ఉన్న డాగ్స్కి యాపిల్ చాలా హెల్ప్ అవుతుంది. ఓరల్ రీజన్కి సంబంధించిన చాలా ఇష్యూస్ని కంట్రోల్ చేస్తుంది యాపిల్ ఫీడ్ చేయడం వల్ల. సో డైలీ 3 to 4 స్లైసెస్ ఆఫ్ యాపిల్ మీరు హ్యాపీగా ఫీడ్ చేసుకోవచ్చు. కాకపోతే దాని సీడ్స్ అండ్ పైన దాని లేయర్ ఫీడ్ చేసే ముందు కంపల్సరీ రిమూవ్ చేసి ఫీడ్ చేయండి. నెక్స్ట్, స్ట్రాబెరీస్ చాలామందికి తెలియదు ఈ విషయము. అందులో ఉండే ఒక ఎంజైమ్ కాల్డ్ as మాలిక్ యాసిడ్. దీనివల్ల డాగ్ టీత్ని వైటనింగ్గా చేయడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాదు ఇట్ ఈస్ వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్. కాకపోతే ఓన్లీ ప్రికాషన్ ఏంటి అని అంటే సైజ్. మీరు స్ట్రాబెరీ యాసిడ్ ఫీడ్ చేస్తే కొన్నిసార్లు చోకింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో చిన్న చిన్న స్లైసెస్గా కానీ లేదు అంటే మీ డాగ్ బ్రీడ్ అండ్ సైజ్ని బట్టి వాటిని చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసి ఫీడ్ చేయండి. నెక్స్ట్, ఆరెంజెస్ దే ఆర్ వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ సి అండ్ ఇమ్యూనిటీకి చాలా హెల్ప్ అవుతుంది. కాకపోతే ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే అందులో ఉన్న సిట్రిక్ యాసిడ్ కంటెంట్ వల్ల కొన్ని డాగ్స్లో గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ లైక్ డయేరియా కానీ వామిటింగ్ కానీ నోటీస్ చేస్తాము. ఇంకొక ప్రికాషన్ ఏం తీసుకోవాలి అని అంటే ఫీడ్ చేసే ముందు పైన లేయర్ అండ్ సీడ్స్ కంప్లీట్గా రిమూవ్ చేసి ఫీడ్ చేయండి.